సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. 2015 సంవత్సరం మొదట్లో పటాస్ సినిమాతో చానాళ్లుగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ని దక్కించుకుని విజయ దాహాన్ని తీర్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. పటాస్ విజయం ఇచ్చిన ఉత్సాహాన్ని వెంట తీసుకుని ఈ సంవత్సరం రెండోసారి తన లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. షేర్ సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. పోతే కళ్యాణ్ రామ్ కి సంబంధించి మార్కెట్ లో ఓ విషయం ప్రచారంలో ఉంది. అదేమిటంటే ఆయన ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడంటే దాని తర్వాత ఓ పెద్ద ప్లాపిస్తాడు అని. మరి ఈ షేర్ సినిమాతో అలాంటి మాటలకి కళ్యాణ్ రామ్ చెక్ పెట్టే ఛాన్స్ ఏమైనా తీసుకున్నారేమో మన సమీక్షలో చూద్దాం. షేర్ కథ విషయానికి వస్తే, గౌతమ్ తెలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుస్తూ వస్తున్న ఫార్ములా హీరోకి పోత పోస్తే ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో వాటన్నింటిని పుష్కలంగా కలిగి ఉన్న కుర్రోడు. అవసరాన్ని బట్టి మైండ్ ని వాడతాడు, మజిల్స్ ని వాడతాడు. అన్ని క్వాలిటీస్ ఊరికినే ఉంటే ఏం బాగుంటది, వాటికి తగ్గ పనుండొద్దు. ఆ ప్రకారమే గౌతమ్ హీరోయిజానికి గ్రాండ్ గా గుర్తింపు తీసుకురావడం కోసం దాదా, పప్పి, బబ్బర్ సహా కొంతమంది చాలా పవర్ఫుల్ విలన్స్ వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తారు. వాళ్ళ కృషిని పద్ధతిగా ఉపయోగించుకుని గౌతమ్ హీరో ఎలా అనిపించుకున్నాడు అన్నది ఈ సినిమా మిగిలిన కదా. షేర్ విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు మల్లికార్జున్ పైన, హీరో కళ్యాణ్ రామ్ పైన కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాటిని వాళ్ళిద్దరూ కూడా 100% సక్సెస్ఫుల్ గా అందుకున్నారు. దర్శకుడు మల్లికార్జున్ గురించి చెప్తే అతిశయోక్తి అవుతుంది, కానీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి 100కి 200% ఎక్స్పెక్టేషన్ నిలబెట్టారని మాట్లాడుకోవాలి. మల్లికార్జున్ ఫస్ట్ కళ్యాణ్ రామ్ తో అభిమన్యు తీశాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి కత్తి తీశాడు. కత్తి తర్వాత ఇన్నేళ్లు తీసుకుని షేర్ తీశాడు. సినిమాకి మధ్య ఏళ్లకి ఏళ్లు గ్యాప్ అయితే తీసుకున్నాడు, కానీ 3 సినిమాలని కూడా ఒకే రకంగా తీశాడు. సాధారణంగా ఎవరైనా వాళ్ళు చేసే తప్పుల నుంచి నేర్చుకుని కొత్త ప్రయత్నాలు చేస్తారు. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసే వాళ్ళని మహాపండితులనే కదా అనాల్సింది. గతంలో వచ్చిన అభిమన్యు, కత్తి సినిమాలను చూసిన తర్వాత మళ్ళీ ఈ దర్శకుడు సినిమా వస్తుంది అంటే ఏదో కొత్తగా చూడబోతున్నాం, ఊహించని విశేషాలని ఆస్వాదించొచ్చు అన్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. ఆ ఎక్స్పెక్టేషన్ ని 100% నిలబెట్టారు ఈ షేర్ తో. ఆయన ప్రస్తుతం దాదాపు అవుట్డేటెడ్ అయిపోయింది శ్రీను వైట్ల, గోపీమోహన్, కోన వెంకట్ స్టైల్ ఆఫ్ సక్సెస్ఫుల్ యాక్షన్ కామెడీ ఫార్ములా టెంప్లెట్. ఆ టెంప్లెట్ నే షేర్ కోసం వాడారు మల్లికార్జున్. ఈ సినిమాకి కథ, మాటలు రాసిన డైమండ్ రత్నబాబు తో కలిసి టెంప్లెట్ నైతే తీసుకున్నారు, కానీ అందులో అవసరమైన మెటీరియల్ ని ప్రాపర్ గా అమర్చడంలో మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. అతి కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగించే కొన్ని పాయింట్స్ ని తీసుకుని పరమ బోరింగ్ రొటీన్ కథను ఒకదాన్ని ఎత్తుకున్నారు. దానికి ఓ పద్ధతి లేని కథనాన్ని జోడించి పరమ నాసి రకం కామెడీని పులిమేశారు. అసలు ఈ సినిమాలో ఉన్నదాన్ని కామెడీ అని అనటానికి ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా కామెడీ అంటే నవ్వు రావాలి, కానీ ఈ సినిమాలో కామెడీ అనబడేదాన్ని చూస్తుంటే కొంచెం భయం, కొంచెం బాధ, చాలా ఎక్కువగా విసుగు కలుగుతుంది. అంటే కొత్త రకం కామెడీని ట్రై చేశారు అనుకుంటా. ఏం కొత్త రకం ఏమో కానీ దాన్ని భరించడానికి మాత్రం బోల్డంత కష్టపడాలి. అలానే సాధారణంగా సినిమా చూసే ఫ్లో లో ఒక కామెడీ ఆర్టిస్ట్ తర్వాత మరో కామెడీ ఆర్టిస్ట్ వస్తుంటే తెలియని ఉత్సాహం కలుగుతా ఉంటది. కానీ ఈ సినిమాలో ఒక్కొక్క కామెడీ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంటే వీడే రకంగా టార్చర్ పెడతాడరా బాబు అని భయం వేస్తుంది. నిజంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసిన డైరెక్టర్, కథా మాటలు రాసిన డైమండ్ రత్నబాబు చాలా గొప్పోళ్ళు. బ్రహ్మానందం, పృథ్వీరాజ్, ఎంఎస్ గారు, పోసాని, ఫిష్ వెంకట్, దువాసి మోహన్, ప్రభాస్ శ్రీను, బండరఘు, తాగుబూత్ రమేష్ సహా చాలా మంది కామెడీ ఆర్టిస్టులను సినిమాలో పెట్టుకుని పట్టుమని 10 నిమిషాలు పద్ధతిగా నవ్వించలేకపోయారు. కామెడీ సర్లే, వీళ్ళకి ఏదో కుదరలేదు, కథ అయినా సరిగ్గా చెప్తారు అనుకుంటే అమ్మ టార్చరు. షేర్ సినిమాకి సంబంధించిన కథ అనే పదాన్ని తలుచుకుంటేనే వణుకు, దడ పుట్టుకొచ్చేస్తున్నాయి. మల్లికార్జున్ గారు ఆయన టీము కలిసి మహా గొప్పగా కొట్టేసిన కైమాలో నుంచి కథ ఇది అని ఎత్తుక్కోవటం కష్టాతి కష్టం. సాంకేతికంగా అన్ని విభాగాలు ఓ మాదిరి పనితనాన్ని కనబరిచాయి. అందరికంటే కూడా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అర్థమవుతా ఉంది. సినిమా నిడివిని 2 గంటల లోపే ఉండేట్టు చేసి కొంతలో కొంత ఆడియన్స్ కి ఫేవర్ చేశారు. తమని అందించిన మ్యూజిక్, బ్యాక్ స్కోర్ బాగున్నాయి. 3 పాటల్ని బాగా చిత్రీకరించారు కూడాను. కాకపోతే సినిమాలో క్వాలిటీగా లేని కంటెంట్ పాటలకు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాన్ని ఇవ్వటం లేదనే మాట్లాడుకోవాలి. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ క్వాలిటీగానే ఉన్నాయి. ఇక నటుల అభినయం విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ బాగా చేశాడు. ఫస్ట్ సాంగ్ లో డాన్స్ బాగా చేశాడు. ముఖ్యంగా ఫైట్స్ అన్ని యాజ్ యూజువల్ గానే చేశాడు. పోతే తను చేసిన గౌతమ్ క్యారెక్టర్ ని ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేయలేదు. హీరో క్యారెక్టర్ అని కాదు, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ని కూడా ప్రాపర్ గా డిజైన్ చేయలేదు, ప్రెజెంట్ చేయలేదు. అవకాశం ఉన్నంత వరకు కళ్యాణ్ రామ్ మాత్రం తన పరిధిలో బాగానే చేశాడు. పోతే గుర్తించుకునే దగ్గర పాత్ర అయితే కాదు. సోనాక్షి సిన్హా బాగానే కష్టపడింది. పోతే ఆమె క్యారెక్టర్ లో కూడా క్లారిటీ లేదు. ఆమెకు కూడా పెద్ద ఉపయోగపడే పాత్ర అయితే కాదు. ముఖేష్ ఋషి, ఆశీష్ విద్యార్థి, పోసాని కృష్ణమురళి సహా చాలా మంది పెద్ద పెద్ద తలకాయల్ని విలన్ గా పెట్టారు. ఏ ఒక్క విలన్ కూడా ఆకట్టుకోడు. అతి కొద్ది చిత్రాల్లో మాత్రమే బ్రహ్మానందం తన పెర్ఫార్మెన్స్ తో విసిగించాడు. ఆ అదృష్టం ఈ సినిమా కూడా దక్కింది. దివంగత ఎంఎస్ గారు లుంగీ బాబాగా కనిపించారు. ఆయన పాత్ర వరకు న్యాయం చేశారని మాట్లాడుకోవాలి. పృథ్వీ పాత్ర పెద్దగా పేర్లేదు. మిగతా కమెడియన్స్ వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. తాగుబోతు రమేష్ మాత్రం కొంత అటెన్షన్ తీసుకున్నాడు. వీళ్ళుగాక మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు
బాగానే చేశారు. మొత్తంగా ఈ షేర్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే కళ్యాణ్ రామ్ గురించి పబ్లిక్ లో ఉన్న ప్రచారమే నిజమైంది అనిపిస్తుంది. ఆయన ఓ సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఓ నికార్సైన ప్లాప్ ఇస్తారు అన్నది ఆ నానుడి. ఆ నానుడిని ఈ షేర్ నిజం చేసేట్టే ఉంది. ఇది షేర్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.